హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు. నేను మీ శిరీష. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి దోశ, ఇడ్లీ ఇలా ఒకటా రెండా చాలా టిఫిన్స్లోకి మంచి కాంబినేషన్గా ఉండే చట్నీ అల్లం పచ్చడి. టిఫిన్స్లోకి కాదండి, అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇలా ధనియాలు జీలకర్ర దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే తొక్క తీసి పెట్టుకున్నటువంటి అల్లాన్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఒక మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బెల్లం తురుము, నానబెట్టుకున్న చింతపండు, రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.